అవసరాలు కలిగిన విద్యార్థులకు విద్యా నైపుణ్య శిక్షణ అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలను ప్రభుత్వం గుర్తించి మరింత ప్రోత్సహించాలని ఎమ్మెల్సీ మధుసూదనాచారి కోరారు. నాచారంలోని అభయప్రద స్పీచ్ స్కూల్ను ఆయన సందర్శించి విద్యార్థులతో పాటు పాఠశాల నిర్వాహకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వృత్తి నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మరింత సహకారం అందించాలని నిర్వాహకులు ఆయనను కోరారు. అనంతరం మధుసూదనాచారి మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సేవలందిస్తున్న సంస్థలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారికి సొంత భవనాలు కల్పించడంతో పాటు అవసరమైన వసతులు, వనరులు సమకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దివ్యాంగులలోని ప్రతిభను వెలికితీసి వారు ఆత్మగౌరవంతో జీవించేలా అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. కార్యక్రమంలో నవనీతారావు, కేశవులు, ఆశు, హరిబాబు, అశ్వత్థామారెడ్డి, సాజిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే చెప్పు. హలో నమస్తే చెప్పు సార్ వాళ్ళకి. నమస్తే చెప్పు. పిల్లల్ని కొట్టడం, ఇచ్చడం, బయటికి పరిగెత్తడం ఇవన్నీ చేస్తారు సార్. ఇవన్నీ మనం కంట్రోల్ చేస్తాం ఇక్కడ. అసలుకి ఒక 1 year పడుతుంది వాళ్ళందరినీ ప్రాపర్ స్థితికి దించడానికి. ఒక 1 year అంటే మనం వెళ్ళాలి. ఒక బాబు చేసేస్తాం. గడచిన 14-15 సంవత్సరాలుగా అనేక మానసికంగా ఇతరత్ర వైకల్యంతో బాధపడుతున్నటువంటి చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపాలి అనేటువంటి భావనతో మానవ సేవే మాధవ సేవ అనేటువంటి స్ఫూర్తికి నిదర్శనంగా ఈ రోజున్నటువంటి పోటీ ప్రపంచంలో ప్రతి మనిషి డబ్బు సంపాదించడం, స్వార్థానికి విశృంఖలత్వాన్ని కల్పించుకున్నటువంటి పరిస్థితుల్లో దానికి భిన్నంగా సభ్య సమాజంలో అనేక రకాలైనటువంటి రుగ్మతలతో ఉన్నటువంటి ఈ చిన్నారులను చేరదీయాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలి, వాళ్ళు కూడా ప్రయోజకులుగా తయారు కావాలి. అనేక కారణాల వల్ల వాళ్ళ తల్లిదండ్రులు వారి నిత్య జీవితంలో ఉండేటువంటి బాధ్యతల రీత్యా కొంత సమస్య ఎదుర్కొంటున్నటువంటి ఆ కుటుంబాల్లోని చిన్నారుల బాధ్యతను తాను తీసుకొని వారికి గురువు తానే, అమ్మా నాన్న తానే, సర్వం తానే. వారెవరో వారి గురించి వారు చేసుకోలేనటువంటి దీన స్థితిలో ఉన్నటువంటి ఆ పిల్లల్ని చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పి వారు కూడా సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితం గడిపే విధంగా తీర్చిదిద్దాలనేటువంటి అకుంఠిత దీక్ష. ఇది మరో రకంగా మనమందరం మదర్ తెరెసా గారిని ఆదర్శంగా తీసుకుంటాం. ఆ తల్లి గురించి తెలుసు. అటువంటి మదర్ తెరెసా పరంపరకు చెందినటువంటి ఆడబిడ్డే మన వరలక్ష్మి గారు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి అన్నీ బాగున్నా, అన్ని సౌకర్యాలున్నా, నలుగురికి సహకరించేటువంటి స్థితిలో ఉన్న మనం ఏ రోజు కూడా పక్కవారి గురించి ఆలోచించాలి. అంటే తాను మధ్యతరగతి కుటుంబీకులు రానైనప్పటికీ అనేక మంది పిల్లల దుస్థితికి తాను పరిష్కారం చూపించాలని అంటే చేస్తున్నటువంటి మనం అందరం చేసేటువంటి కార్యంలో స్వార్థాన్ని చూస్తాం. కానీ ధనలక్ష్మి గారు తాను చేసేటువంటి కార్యంలో దైవత్వాన్ని, ఇది దైవ కార్యంగా భావించి అంకితమై, మామూలు విషయం కాదు, మన పిల్లల్ని మన ఇంట్లో సభ్యులనే 3-4 పిల్లల్ని సర్దాలి అనంటే ఆ తల్లి ప్రాణం ఎంత ఘర్షణ ఉంటుందో మనకు తెలుసు. అటువంటిది అవిటి వాళ్ళైన వాళ్ళు, మానసికంగా వికలాంగులైనటువంటి వాళ్ళు, మాట రాని వాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేనటువంటి వాళ్ళు, వాళ్ళ పని చేసుకోవాలనేటువంటి పాపం జ్ఞానం కూడా లేనటువంటి ఆ
తల్లిదండ్రులు ఒక్క పిల్లోనికి చేయడానికే ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో తన పిల్లలు కాని వాళ్ళని ఒకరిని కాదు ఇద్దరిని కాదు 30-40 మందిని చేరదీసి అమ్మలను నడిపిస్తూ వాళ్ళ పాలిట దైవంగా సేవలు అందిస్తున్నటువంటి ధనలక్ష్మి గారికి ఈ సంస్థకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. మానవీయ పరిమళాల భూతోటలుగా విరాజిల్లుతున్నటువంటి ఈ సంస్థల్ని చేరదీసి హక్కును నేర్చుకుని వారికి సకల సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఇంత సేవ చేస్తూ కూడా కిరాయి ఉండడం, కిరాయి ఇంట్లో ఉండేటువంటి క్రమంలో ఇంటి ఓనర్ల ద్వారా ఎప్పుడు ఖాళీ చేయమంటారో అనేటువంటి ఒక టెన్షన్ ఎప్పటికీ వాళ్ళని పెట్టారు. చేసే పనే చాలా ప్రెజర్తో కూడుకున్నదైతే ఈ సౌకర్యాలు లేవి అనేది ఇంకొక రకమైనటువంటి మానసిక సంఘర్షణ.